గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. ఇక్కడ చూడండి సార్, నా మైండ్లో ఏమి తిరుగుతుందంటే అది కూడా నేను మీకు లాజిక్ చెప్తాను. చూడంగానే నాకు ఆన్సర్ 53.33 అని నాకు అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. 53 మామూలు మెథడ్ అందరూ చేస్తారు, ఇన్కమ్ ఈక్వలెంట్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ డిక్రీజ్ అని, రైట్? ఇక్కడేమో ఎక్స్పెండిచర్, ఇక్కడేమో సేవింగ్స్ మీద 53.33 ఉందనుకోండి, ఇదేమో 30 అనుకోండి. ఇక్కడ ఏమిచ్చాడు? ఎక్స్పెండిచర్ ఇది 7, ఇది 3. సో ఇక్కడ ఎంత ఉంది? స్పెండింగ్ -20. చూసుకోండి సార్, రైట్? ఇక్కడ వస్తుందో చూసుకోండి. ఒక్క నిమిషము. ఇది 10 అనుకుంటే 3 3s are 7 3s are ఓకే. ఆన్సర్ 53.33. నా మైండ్లో ఏం తిరుగుతుందో నేను చెప్తాను సార్. ఇక్కడ 20 వేస్తే 30 20 చేంజ్ ఎంత? 10. 3 అనేది 3 టైమ్స్, 3 అనేది 3 టైమ్స్ 9 అనుకుంటే 3 3 9. 53.33 30 చేంజ్ ఎంత? అరౌండ్ 23. 7కి ఆల్మోస్ట్ 3 టైమ్స్ కి దగ్గరగా ఉండాలి. ఇది ఒక అప్రాక్సిమేషన్ టెక్నిక్. మీకు అర్థం కాకున్నా కూడా నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నేనేం చేస్తున్నానో చెప్తున్నాను సార్. 20 53.33 30 20 30 మధ్యలో తేడా ఎంత అనేది ఆల్మోస్ట్ ఎంత అయింది? 3 into 3.33 టైమ్స్ అయింది. అందరూ మళ్ళీ అర్థం చేసుకోండి సార్. ఇదేమో 10, 3 into 3.33 ఆల్మోస్ట్ 10 అంటే 3.33 టైమ్స్. ఇదేమో 23.33, 7 into 3.3 టైమ్స్ కూడా 23.3. లాజిక్ క్యాచ్ చేశారా సార్? మళ్ళీ చెప్తున్నాను, రైట్? ఇదేమో 20, స్పెండింగ్ 20 తగ్గింది. ఇదెంతనో మనకు తెలియదు. ఇన్కమ్ ఏమో 30, ఇదేమో 7:3 రేషియోలో ఉంది. ఈ టేబుల్ అందరికీ అర్థమైందా? ఇది ఎక్స్పెండిచర్, ఈ సేవింగ్. నేనేం చేస్తున్నానంటే 20 30 మధ్యలో తేడా ఎంత? 10. 3 అనేది ఇంటూ 3.33 టైమ్స్. ఇక్కడ నేను 53.33 చేస్తే దీని తేడా ఎంత? 23.33. 7 into 3.3నే 23.33. అందరికీ లాజిక్ క్యాచ్ చేశారు కదా సార్? క్యాచ్ చేస్తే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి, రైట్? క్లిక్ చేస్తే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. ఇది 20, ఇది నాకు తెలియదు. ఇన్కమ్ కలిపితే 30. 20 30 మధ్యలో తేడా 10. 3 into 3.33 ఈజ్ క్లోజ్ టు 10. ఇక్కడ కూడా ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ 3.33 టైమ్స్ ఉండాలి. 3.33 టైమ్స్ ఉండాలి. మీకు లాజిక్ అర్థమవుతే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి సార్. 24 30 ఇదేమో 28, ఇదేమో 28, ఇదేమో ఇక్కడ చూడండి సార్ 1:2. అలిగేషన్, ఈ రెండిటి మధ్యలో తేడా 2, 1 is 2 టైమ్స్. ఈ రెండిటి మధ్యలో తేడా 4, 2 is 2 టైమ్స్. లాజిక్ అర్థమైందా సార్? ఇది అలిగేషన్ మీకు కరెక్ట్ గా అర్థం కాకపోతే మీకు సపోజ్ గా 30x 36 ఇది మీకు 2:3 రేషియోలో ఉందనుకోండి. 2:3 రేషియోలో ఉందనుకోండి. మీరు ఇంకో రకంగా కూడా చేయొచ్చు సార్. 36 30 తేడా 6 అంటే ఇది 2 టైమ్స్. ఇది కూడా 2 టైమ్స్ కావాలి అంటే ఇది 4 కావాలి అంటే ఇదంతా 40. లాజిక్ అర్థమైందా సార్? లాజిక్ అందరికీ అర్థమైందా? కొంచెం అలిగేషన్ ని మెలికలు తిప్పిన అంతే. 30 36 మధ్యలో తేడా 6. 3 ఎన్నిసార్లు 6 అయింది? 2 టైమ్స్ అయింది. ఇక్కడ కూడా ఈ 2 2s are 4 డిఫరెన్స్ ఉండాలి కాబట్టి 40. ఆర్ యు ఆల్? కొంచెం అర్థమవుతే చాలా ఈజీ సార్. 90 110 ఇదేమో ఇది 110 బదులు ఎక్స్ పెట్టుకుంటున్నా. ఇదేమో 100, ఇది 2:5. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. అలిగేషన్ చూడాల్సిన అవసరమే లేదు, రైట్? 100 90 100 తేడా ఎంత? 100 అంటే ఇది 2 టైమ్స్. ఇక్కడ 2 టైమ్స్. ఇక్కడ కూడా 2 టైమ్స్ పెరగాలి అంటే 104.
104 minus 100, 4, 100 minus 90, 10, 4:10. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇవన్నీ కూడా మీరు జస్ట్ అబ్జర్వ్ చేస్తే మీరు ఏమి జనరల్గా ఇది చేయకపోతే మీరు ఎలా చేస్తారు తెలుసా సార్? x మైనస్ 100/100 మైనస్ 90 ఈక్వలెంట్ టు ఈ రేషియో ఇస్తారు. అలిగేషన్కి అసలు రేషియో చేయాల్సిన అవసరమే లేదు. దీనికి మధ్యలో తేడా 10, 5 2 సార్లు అయింది. ఇది కూడా 2 సార్లు కావాలి, 4 పెరిగితే 104. ఎవ్రీబడి ఈజ్ ఇట్ క్లియర్? ఇది నా మైండ్ లో మీకు చెప్పాలా వద్దా అని తిరుగుతుంది. అర్థం చేసుకున్నారు కదా సార్? అందరూ లాజిక్ అర్థం చేసుకున్నారు కదా, రైట్? ప్యూర్ మ్యాథమెటిక్స్ ని మనము లాజికల్ గా చూడొచ్చు. సో మనకు ఒక స్టూడెంట్ ఒక డౌట్ అడిగాడు, సార్ అది 27.5, ఆ క్వశ్చన్ ఎక్కడ ఉంది? 27.5 అవుతే ఎలా సార్ అని. అది ఎక్కడ డౌట్ మన స్టూడెంట్ అడిగింది. దానికి ఆన్సర్ కూడా చాలా ఈజీగా ఇక్కడ చూడండి సార్. ఇది 25, ఇది 30, ఇది 27.5, అంటే ఇది 2.5, 3 to 4 టైమ్స్. ఇక్కడ కూడా మనము ఆన్సర్ బట్టి ఆ రేషియో ఫామ్ అవుతుందా లేదా చేసుకోవచ్చు. అతను అడిగిన ఒక డౌట్కి మనకు ఒక కాన్సెప్ట్ కూడా డెవలప్ అయింది, రైట్? ఇక్కడ మధ్యలో ఏ వాల్యూ వేసుకోవాలి సార్? ఇక్కడ 25.5, ఇక్కడ సార్ మీరు 25.5 వేసుకున్నారు. 25.5 వేసుకుంటే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఎందుకు 27.5 కాదు అని ఒక స్టూడెంట్ అడిగాడు. కాదు, ఎందుకు అనంటే ఇక్కడ 25.5 వేసుకుంటే 30కి 25.5కి తేడా ఎంత? 4.5. 4.5 2s are 9, 4.5 2s are 9. ఇక్కడ కూడా 25కి 25.5కి 0.5కి 2s are 1, 9:1 రేషియో మనకి ఇక్కడ వచ్చింది. 9:1 రేషియో మీకు అక్కడ వచ్చింది. మీకు కాన్సెప్చువల్ క్లారిటీ క్లియర్గా ఉంటే ఇది తప్పు అని చెప్పి కూడా మీరు ఈజీగా ప్రూవ్ చేయొచ్చు, రైట్? లేకపోతే అనిల్ సార్ 25-30 మధ్యలో అన్నాడు, ఒకటే ఆప్షన్ ఉన్నది, రెండోది ఉంటే అనిల్ సార్ లాజిక్లు వర్క్ కావు, రైట్? వర్క్ కాని లాజిక్లు మీరు ఏదున్నా కూడా మీరు ఫోన్ తోటి నాతో డిస్కస్ చేయొచ్చు సార్. చాలా కృషితోటి పొద్దున రాత్రి, రైట్, నిద్రను పోగొట్టుకొని, రైట్, నేను నేర్చుకున్న మ్యాథమెటిక్స్ సార్ ఇది. ఆర్ యు ఆల్ విత్ మీ? క్రిస్టల్ క్లియర్ గా నేను రాసిస్తాను సార్. మీరు కొన్ని క్లాసులు, రైట్, ఒక ఆథర్, ఒక క్యాట్ టీచర్ క్లాసులు మీరు విన్న తర్వాత మిగతా లోకల్ టీచర్ ప్రాబబ్లీ మీరు వీడియో చూస్తూనే ఉంటే మీకు నవ్వు అనిపిస్తుంది, ఆర్ ఆ ప్రాబబ్లీ నేను బాగా చేస్తాను అని అనిపిస్తుంది. ఒక 17 సంవత్సరాల్లో 1800 మంది స్టూడెంట్స్ని ఏషియాలో ఉన్న టఫెస్ట్ ఎగ్జామ్ అయిన క్యాట్ ఎగ్జామినేషన్లో 98+% తీసుకొచ్చిన టీచర్ని, అంటే కొంచెం వర్త్ ఉన్న, సబ్స్టెన్స్ ఉన్న టీచర్ని. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకోటి కూడా చూడండి సార్, లాజిక్ అర్థమైంది కదా సార్? ఈ ఇంకొన్ని ఒక కొంచెము ప్రాబ్లం చూద్దాం. ఇది చూడండి సార్, ఇది ప్రైజ్ మీద 100 రూపాయలు ఖర్చు అయింది, మొత్తం వస్తువులు 20, రైట్? ప్రతి వస్తువు, రైట్, 5 రూపాయలు. ఎక్స్పెండిచర్ ఈక్వలెంట్ టు ప్రైజ్ ఇంటూ కన్జంప్షన్. నేను రివర్స్ రాసినట్టున్నాను, ఐఎమ్ సారీ. ఎక్స్పెండిచర్ ఈక్వలెంట్ టు కన్జంప్షన్ ఇంటూ ప్రైస్. 100 రూపాయలు నాకు ఖర్చు అయింది. 100 రూపాయల్లో 20 వస్తువులు కొన్నాను, 20 ఆర్టికల్, ప్రతి వస్తువు 5 రూపాయలు. 5 రూపాయలేమో ప్రైస్, కొన్న వస్తువులేమో కన్జంప్షన్, మొత్తం ఖర్చు అయిందేమో 100. కాబట్టి ఇక్కడ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 18 ఇచ్చాడు, 18, రైట్? ఎక్స్పెండిచర్ ఎంత పెరిగిందన్నాడు? 12 పెరిగిందన్నాడు. మనకు A+B+AB/100%. మీ అందరికీ ఇది తెలిసి ఉంటుంది సార్. అది యూజ్ చేద్దామా సార్? ఇది యూజ్ చేస్తూనే ఉంటే మనకు ఈజీగా మనకు తెలిసిపోతుంది R అనేది తప్పు. ఎందుకు సార్ అని అంటే 6 గనక తగ్గుతే, ఇది 18% పెరిగింది, 6% తగ్గుతే 18 -6 +18 × -6/100. దీని నుంచి దీన్ని తీసేస్తున్నా అంటే 12 కంటే తక్కువ ఉంటుంది ఆన్సర్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది? 12 పెరిగింది. అది ఎప్పుడెప్పుడు పెరిగింది? ఇదేమో 18 పెరిగింది. ఇది ఎంత తగ్గితే నాకు 12 దాకా వస్తుంది. 6 తగ్గే ఛాన్స్ లేదు సార్.
18 పెరిగి 6 తగ్గితే 18 మైనస్ 6 ప్లస్ 18 ఇంటూ మైనస్ 6/100. 12 నుంచి వాల్యూ తీసేస్తే నాకు 12 వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆర్ అనేది తప్పు. అందరికీ అర్థమైంది కదా సార్? చూడంగానే ఆర్ అనేది తప్పు. నెక్స్ట్ 5.6 వేసామనుకోండి. 5.6 ఈ క్వశ్చన్ ఇంత పనికి మాలిన లాజిక్లు మనం టైం వేస్ట్. ఇది కూడా చెయ్యాల్సిన అవసరం లేదు. నవ్వు ఇక్కడ చూడండి సార్, సింగిల్ స్టెప్లో ఆన్సర్ అయిపోతుంది. ఫస్ట్ ఎంత ఇచ్చాడు సార్? ఇది 12 అన్నాడు. ఐ రైట్? ఫస్ట్ ఏమో 18, నెక్స్ట్ ఏమో తగ్గింది. 18 మైనస్ బి ఇంటూ 18 ఇంటూ మైనస్ b/100. ఇది అందరికీ అర్థమైందా సార్? ఈ ఈక్వేషన్ అందరికీ అర్థమైందా? ఏదేదో మనం 30-40 సెకండ్లో చేయాలని ప్రయత్నిస్తున్నాము. ఇది యాక్చువల్గా 2-3 సెకండ్లో అయిపోయే ప్రాబ్లం. ఎలా సార్? ఆ లాజిక్ ఏంటంటే 18 డిజిటల్ సమ్ 9, 18 డిజిటల్ సమ్ 9, 12 డిజిటల్ సమ్ ఏమో 3. ఫస్ట్ ఆప్షన్ ఏమో 5.1, 5 ప్లస్ 1 ఎంత? 6, -6 నెగటివ్ రిమైండర్ -6 వస్తే పాజిటివ్ రిమైండర్ ఎంత? 3 ఈక్వలెంట్ టు 3. ఆన్సర్ ఎంత? 5.1.